మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. చెబుతున్న మాటలు జాగ్రత్తగా వినడానికి, మాటల ప్రకారం మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. మనం నేర్చుకోబోయేటువంటి అంశం యేసు ఎవరు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఏమిటి మన అంశం ఏమిటి? యేసు ఎవరు. డైరెక్ట్గా మనం సందేశంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం, పేజీ నంబర్ 21వ పేజీ. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చదివి వినిపించండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. చాలు, ఇక జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎక్కడికి వచ్చారు? యెరూషలేం కాదు, యెరూషలేము. రూకు దీర్ఘం ఉంటుంది. యెరూషలేం కాదు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను అని వ్రాయబడింది. అది అడం తీసే. యెరూషలేములోనికి యేసు ప్రభుల వారు వచ్చారట. ఆయన యెరూషలేమునికి వస్తే పట్టణమంతా ఎందుకు కలవరపడ్డారు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి అప్పటికే ఆ పట్టణం అంతా విన్నారు. యేసు అనేటువంటి ఆయన రోగులను బాగు చేస్తున్నాడు. యేసు అనేటువంటి ఆయన దయ్యాలు పట్టిన వారిని వదిలేస్తున్నాడు. యేసు అనేటువంటి ఆయన కుష్ఠరోగులను శుద్ధీకరిస్తున్నాడు. యేసు అనేటువంటి ఆయన నీళ్లను కూడా ద్రాక్షరసంగా మార్చేశాడు. యేసు అనేటువంటి ఆయన 5 రొట్టెలు 2 చేపలు వేల మందికి పంచిపెట్టగలిగాడు. ఈ యేసు అనేటువంటి ఆయన చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించాడు అని విన్నారు అందరూ. ఆయన గురించి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఆనాటి ప్రపంచం. ఆయన యెరూషలేములోనికి వచ్చారు. యేసు యెరూషలేముకి వచ్చాడంట అన్న సమాచారం వినగానే పట్టణమంతయు కలవరపడెను అని వ్రాయబడింది. ఆనాటి ప్రపంచం అంతా కలవరపడ్డారు. అంటే యేసుని గురించిన ఒక అవగాహన వారికి లేదు. చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. యేసు ప్రభులు వారు పుట్టినప్పుడు కూడా ఈ సందర్భం జరిగింది. హేరోదును ఆ యెరూషలేం వారు యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా కలవరపడ్డారని రాసుంది. ఏం పడ్డారు? యేసయ్య పుట్టుకే కలవరం, యేసయ్య జీవితం ఒక కలవరం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడడానికి ముందు యెరూషలేములోనికి వస్తే ఆ యెరూషలేము అంతా కూడా ఏమైంది? కలవరపడ్డారు. ఈయన ప్రవక్త అని కొంతమంది, కాదు ఈయన విప్లవకారుడు అని కొంతమంది, లేదా ఆయన చాలా మంచి వ్యక్తి అని కొంతమంది, మరికొంతమంది ఆయన మహానుభావుడండి అని కొంతమంది, మరికొంతమంది ఆయన దేవుళ్ళలో ఒక దేవుడై ఉంటాడు అని కొంతమంది, మరికొంతమంది ఈయన ఖచ్చితంగా దైవ కుమారుడే అని కొంతమంది, మరికొంతమంది ఈయన ఏలీ అయి ఉంటాడు అని కొంతమంది, మరికొంతమంది ఈయన మెస్సీ అయి ఉంటాడు అని మరికొంతమంది. ఇలా రకరకాల అభిప్రాయాలు ఆనాటి ప్రపంచంలో ఉన్నాయి. ఒక్క కొలిక్కి రాలా. ఆనాడే కాదు, మనం చెప్పాలంటే ఈరోజు కూడా యేసు అనగానే ఒక వివాదం, యేసు అనగానే ఒక కలవరం, యేసు అన్న పేరు వినబడితే కొంతమందికి దడ. ఎందుకు అంటే ఆయనను గూర్చినటువంటి వివరం ఇంకా చాలామందికి తెలియలా. మహానుభావుడని కొంతమంది, దేవుళ్ళలో ఒక దేవుడై ఉంటాడని కొంతమంది, చాలా మంచి వ్యక్తి అని కొంతమంది, ఆయన ఒక ప్రవక్త అని కొంతమంది,
ఇలా రకరకాల అభిప్రాయాలు ఆ రోజునే కాదు, ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా యేసుక్రీస్తును గురించినటువంటి అవగాహన చాలామందికి లేదు. ఈ రోజున మనం బైబిల్ గ్రంథం ద్వారా, బైబిల్లో వ్రాయబడిన లేఖనాల ద్వారా యేసు ఎవరు అనేటువంటిది ఒక క్లారిటీకి మనం వద్దాం. యేసు ఎవరు అని బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనేటువంటి ఒక క్లారిటీలోకి రావాలి. మహానుభావుడు మాత్రమేనా, ప్రవక్త మాత్రమేనా, దేవుని కుమారుడు మాత్రమేనా, మెస్సియా మాత్రమేనా, లేకపోతే దేవుడా, ఇత్యాది విషయాలు మన బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాలి. ఆనాటి ప్రపంచం మొదలుకొని ఈనాటి వరకు కూడా చాలామందికి యేసును గూర్చినటువంటి సంపూర్ణ అవగాహన లేదు. కాబట్టి మనం కొన్ని సంగతులు యేసు ఎవరు అనేటువంటి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. దాదాపు క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కాలానికి, అంటే 800 సంవత్సరాలకు యేసు క్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వస్తాడు అనగా, జొరాస్టర్ అను రచయిత పారసిక మత గ్రంథమందు జెండ్ అవెస్తా అంటారు. జొరాస్టర్ అనేటువంటి ఆయన పారసిక మత గ్రంథం జెండ్ అవెస్తా అనేటువంటి మత గ్రంథంలో ఒక మాట రాయబడింది. అదేమిటంటే, సృష్టికర్త భువి యందు అవతరించినప్పుడు గగనమందు ఒక నక్షత్రం పుడుతుంది అని రాయబడింది. మత గ్రంథం పేరేమిటి? పారసిక మత గ్రంథం, పారసికుల యొక్క మత గ్రంథం. దాని పేరు జెండ్ అవెస్తా. జొరాస్టర్ అనేటువంటి రచయిత చెప్పిన మాట ఏమిటంటే, సృష్టికర్త భువి యందు అవతరించినప్పుడు ఆకాశమందు ఏం పుడుతుంది? ఒక నక్షత్రం పుడుతుంది అని రాశారు. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఆ మాటను బట్టి పారసికులందరూ కూడా సృష్టికర్త పుడతాడు అని ఎదురు చూశారు. వాళ్ళు ఎదురు చూసిన విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద పుట్టినప్పుడు ఆకాశమందు ఒక నక్షత్రం పుట్టింది. అది ఆయన నక్షత్రం అని పిలువబడిందని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాం. అంటే ఈ పారసికులు ఎదురు చూస్తున్నట్టుగా ఈ భూమి మీద అవతరించిన ఈ యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఈ రోజున మనం చూడాలి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు. ఆ మత గ్రంథాన్ని మనం గమనిస్తే, సృష్టికర్త భువి యందు అవతరించినప్పుడు గగనమందు ఒక నక్షత్రం పుడుతుంది అన్నారు. అంటే ఈ జొరాస్టర్ అనేటువంటి ఆయన జెండ్ అవెస్తా మత గ్రంథంలో చెప్పినట్టు సృష్టికర్త అని మనకు అర్థం అవుతోంది. ఇంకా క్రీస్తు పూర్వం దాదాపుగా చైనా రాజు కన్ఫ్యూషియస్ అనేటువంటి చక్రవర్తి, ఆయన క్రీస్తు పూర్వం దాదాపు 500 సంవత్సరాల క్రితం చైనా రాజు కన్ఫ్యూషియస్ అనేటువంటి చక్రవర్తి చైనాకు పశ్చిమాన ఉన్న పాలస్తీనాలో పరిశుద్ధుడు అవతరిస్తాడు అని చెప్పాడు. ఎప్పుడట ఆయన పుట్టేది? ఎక్కడ? చైనాకు పశ్చిమమున ఉన్న పాలస్తీనాలో పరిశుద్ధుడు అవతరిస్తాడు అని చెప్పాడు. పశ్చిమానంటే పనమర దిక్కున. దేనికి? చైనాకు. పరిశుద్ధుడు అవతరిస్తాడు. అవతారం అంటే దిగి వచ్చుట అని అర్థం. అవతారం అంటే ఏమిటి? దిగి వచ్చుట అని అర్థం. ఎక్కడికి దిగి వస్తాడు? ఎక్కడ పుడతాడు? ఎక్కడికి వస్తాడు? ఏ ఏ ఏ ప్రాంతానికి వస్తాడని చెప్పాడు ఆయన? పాలస్తీనా అని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పాలస్తీనాలో పుట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చెప్పాలంటే క్రీస్తు పూర్వం 550 సంవత్సరాల టైం అప్పుడు గౌతమ బుద్ధుడు అనేటువంటి ఒక అతను, గౌతమ బుద్ధుడు అంటే తెలుసుగా మనకి, చాలామంది ఆయన చరిత్ర పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంది కదా, ఆయన చరిత్ర మొత్తం చదివాంగా ఆయన ఎలాంటి వాడు అనేటువంటిది. ఈ గౌతమ బుద్ధుడు అనేటువంటి ఆయన తన తర్వాత 500 సంవత్సరాలకు బుద్ధిమంతుడు జన్మిస్తాడు. అతడు బుద్ధి కలిగిన వాడు కనుక ఆ బుద్ధి కలిగిన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అతని పేరు మెతయి అని చెప్పాడు. మెతయి
బౌద్ధులు సానే తాగా పలుకుతారు, అంటే మెస్సయి అన్నాడు. ఎప్పుడు వస్తాడన్నాడు? నా తర్వాత 500 సంవత్సరాలకు ఒక బుద్ధిమంతుడు పుడతాడు, ఒక బుద్ధుడు. అతడు బుద్ధి మీద ఒక రాజ్యాన్నే అతడు స్థాపిస్తాడు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మెతయి అంటే మెస్సయి. గౌతమ బుద్ధుడు కూడా ఆత్మచేత ప్రేరేపించబడి పలికినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. గౌతమ బుద్ధుడు కూడా ప్రవచించాడు అంటే ఈయన ఎవరో ఈ రోజున మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే క్రీస్తు పూర్వం 347వ సంవత్సరంలో గ్రీకు తత్వవేత్త ప్లాటో అనేటువంటి వ్యక్తి పరమాత్ముడు భూమి యందు అవతరించి పరమునకు చేరేడు మార్గము తెలియచేస్తాడు అని చెప్పాడు. ఈ ప్లాటో అనేటువంటి ఆయన చెప్పాడు, గ్రీకు తత్వవేత్త ఈయన. పరమాత్ముడట ఈ భూమి మీద అవతరించి పరలోకానికి, స్వర్గానికి, అమరత్వానికి వెళ్ళే దారేదో ఆయనే చూపిస్తాడు అని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి లేదా స్వర్గానికి, అమరత్వానికి నేనే మార్గం, దారి అని చెప్పాడు. కాబట్టి ఈ గ్రీకు తత్వవేత్త, ఈ గ్రీకులు నమ్మినటువంటి ఆ వచన భాగాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభులవారు వచ్చారు. అసలు ఈయన ఎంతకు ఎవరు అనేటువంటిది మనం గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే మన భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీ గారు అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇది మనకు తెలుసుగా. ఉప్పు సత్యాగ్రహం చేశారు. కత్తిపట్టి పోరాడితే, కర్రబట్టి పోరాడితే బ్రిటిష్ వారికి ఎదురుగా నిలబడి ఏమన్నా చేయగలుగుతామంటే ఏమీ చేయలేం. వాళ్ళు తుపాకీతో ఒక్క దెబ్బను లేపేస్తారు. కాబట్టి మన దేశానికి స్వాతంత్ర్యం రావాలి అంటే మనం ఏం చేయాలి అని గాంధీ మహాత్ముడు చేశాడంటే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎలా? మనం ఎవరిని హింస పెట్టొద్దు, ఎవరిని కొట్టొద్దు, ఏమి చేయొద్దు. ఎవడైనా మనం మా దేశం మాకు కావాలి అని మనం అడుగుతున్నప్పుడు ఈ చెంప మీద కొట్టాడు అనుకో, ఈ చెంప కూడా చూపించన్నాడు. ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి అన్నాడు మహాత్మా గాంధీ. అతనిలో ఉన్నటువంటి ఆ గాంధీలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని బట్టి, గాంధీలో ఉన్నటువంటి అహింసా సిద్ధాంతాన్ని బట్టి, అంటే ఎదుటి వ్యక్తిని మనం హింస పెట్టకూడదు, ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడు వాడిని కొట్టకూడదు. అవసరమైతే కొడితే ఇంకో చెంప చూపిద్దామే తప్ప మనం తిరిగి కొట్టొద్దు. అసలు ఎంత మంచి అద్భుతమైనటువంటి ఆలోచన అది కదా. అంతటి అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మహాత్మా గాంధీ. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కూడా త్రిప్పమన్నప్పుడు ఇక శత్రువులు ఏం చేయలేక, బ్రిటిష్ వారు ఏమీ చేయలేక సలాం కొట్టి మన దేశాన్ని మనకు అప్పగించారు. అహింసా సిద్ధాంతాన్ని గాంధీ స్థాపించాడు కాబట్టి. అయితే అతనికి ఈ మాట ఎక్కడిది? గాంధీ గారు ఈ మాట ఎక్కడి నుంచి తీసుకున్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. ఇప్పుడేం చదవద్దు. దుష్టుని ఎదిరింపక మిమ్మల్ని కుడి చెంప మీద కొట్టువాని వైపునకు మీ ఎడమ చెంప కూడా త్రిప్పండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే ఆ మాట గాంధీ గారిని ప్రభావితం చేసింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన బారిస్టర్ చదువుతున్నప్పుడు లండన్లో బైబిల్ బాగా చదివి ఆ మాటను బాగా నచ్చిందట. 5వ అధ్యాయం నుంచి దాదాపు 7వ అధ్యాయం వరకు, 5, 6, 7 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అంటారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రసంగం అది. మీరు చదవండి. మత్తయి సువార్త 5 నుంచి 7వ అధ్యాయం వరకు, 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు చదవండి. ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన మాటలు యేసు ప్రభు చెప్పారు. చెప్పడమే కాదు, చెప్పి చూపించాడు. ఆయన్ని కొడతన్నా మాట్లాడలా, తిడతన్నా మాట్లాడలా, గడ్డನ್ನು పట్టుకొని పెరికినా మాట్లాడలా, కొరడాలతో చర్మాన్ని చీల్చినా మాట్లాడలా, అతనిని సిలువ వేస్తున్నా మాట్లాడలా. కానీ ఒక్క మాట చెప్పారు. ఏమన్నారంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, కాబట్టి వీరిని క్షమించు అన్నాడు. అది అహింసా సిద్ధాంతం. ఆ విషయాలు గాంధీ గారికి నచ్చి దాని ద్వారా మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఏమని
మన అంశం ఈయన ఎవరో అని కలవరపడ్డారు. మన అంశం ఏమిటి? యేసు ఎవరు? ఇది అంశం. ఇంతమంది ఆయన గురించి చెప్పడానికి ఈయన ఎవరు? చాలామంది ఆయన ఒక కమ్యూనిస్ట్ అండి అన్నారు. ఎందుకంటే అన్యాయం మీద పోరాటం చేశాడని. ఎలా పోరాటం? కత్తిబట్టి కాదు, ప్రేమతో. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం గనక మాట్లాడాల్సి వస్తే, ఆయన వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, ఆ జాతి వాళ్ళు ఎక్కువ, ఈ జాతి వాళ్ళు తక్కువ, యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు, అసలు వాళ్ళు ఉన్న ప్రాంతానికి కూడా వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు అంటరాని వాళ్ళు అనేటువంటి పరిస్థితుల్లో కొంతమందిని వీళ్ళు సుంకరులని, వీళ్ళు పాపులని, వీళ్ళు సమరయులని సపరేట్గా ఒక జాతి, కొన్ని జాతి ప్రజలను సపరేట్గా చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో కలిసి భోజనం చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో కలిసి వారింట్లో నివాసం ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వారితోనే కలిసి స్నేహం చేశాడు. ఏంటి ఈయనకేమైనా మైండ్ పోయిందా ఏంటి? వాళ్ళతో జత చేస్తున్నాడేంటి? పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి? పాపులతో కలిసి జత కట్టాడేంటి? వాళ్ళతో కలిసి అదేం పని ఇదేం పని అని యేసయ్యను గురించి చాలామంది చాలా రకాలుగా సణుక్కున్నారు. వాళ్ళకి అర్థం కాల, ఈయన కూడా పాపేనండి అన్నారు. యేసెవరో ఇప్పుడు వాళ్ళకి అర్థమైందా? అర్థమైందా? మంచినండి, అర్థమైందా? వాళ్ళకి అర్థం కాల. ప్రవక్త అని కొంతమంది, దేవుడు అని కొంతమంది, మెస్సియా అని కొంతమంది, ఏలియా అని కొంతమంది, దేవుళ్ళలో ఒక దేవుడు అని కొంతమంది, అదని ఇదని రకరకాలుగా యేసుక్రీస్తుని గురించి వాళ్ళు అభిప్రాయపడ్డారు. కానీ ఈ యేసు ఎవరు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా, అంటే ఈ ఒక్కసారితో ఈ ప్రసంగం అవ్వదు, కుదిరితే తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు చెప్పినంతవరకు చెప్పుకొని ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. మన అంశం పేరు ఈయన ఎవరు అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం. అసలు యేసు ప్రభుని ఈ రోజున చాలామంది వెంబడిస్తున్నారు. మనం కూడా ఆయన వెంబడిస్తున్నాం, ఆయన అనుసరిస్తున్నాం. చాలామంది చాలా రకాలుగా యేసయ్యను గురించి మాట్లాడుతున్నారు. ఆయన పుట్టుకను గురించి కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన జీవితాన్ని గురించి కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన మరణాన్ని గురించి కొంతమంది వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన పునరుద్ధానాన్ని గురించి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? యేసు అనేటువంటి ఆయన గురించి బైబిల్ లేఖనాలు ఏం బోధిస్తున్నాయి? ఇదే మనకు ప్రామాణికం. బైబిల్ దాటి మనం ఎవరో చెప్పారు అనేది నమ్మనవసరలా. లేఖనం ఏమి చెప్పుచున్నది, ఇది మనకు ప్రాముఖ్యం, ప్రామాణికం. లేఖనాన్ని దాటి మనం వెళ్ళకూడదు. కాబట్టి యేసయ్యను గురించి లేఖనం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనికి వెళదాం. ఒకసారి చదువమ్మా. మొదటి అధ్యాయం మొదటి వచనం 1 నుంచి 3 వచనాలు చదువు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఒకసారి ఇక్కడ ఆగుదాం. యోహాను తన సువార్తను ప్రారంభిస్తూ మాట్లాడిన మాటలు జాగ్రత్తగా మనం గమనించాలి. ఆదియందు వాక్యం ఉండెను అనడా? వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మొదటి వచనం అక్కడికి పూర్తయింది. ఆదియందు ఎవరున్నారు? వాక్యము ఉండెను. వాక్యము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉండెను. ఈ వాక్యం ఎవరు? దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బైబిల్ను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆదియందు వాక్యము ఉంది అని మనకు అర్థమవుతుంది. ఆదియందు వాక్యము ఉండేనా? వాక్యము కలిగి ఉండెను అన్నాడా? వాక్యం ఉందా, కలిగిందా? ఉంది. అప్పుడు కలిగింది అని రాయిలా. ఆదియందు వాక్యము కలిగింది అని రాశాడా యోహాను? అలా రాయిలా.
మరేమన్నాడు? ఆది యందు వాక్యము ఉండెను. ఎక్కడా అని అడ్రస్ చెప్తున్నాడు మళ్ళీ. వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే ఇప్పుడు దేవుడు కనబడుతున్నాడు, ఆ దేవుని దగ్గర వాక్యం కనబడుతుంది. స్పష్టమేగా? ఏమన్నా తేడా ఉందా? ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను అని రాయబడింది కదా. ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరి యొద్ద ఉంది? ఆ దేవుని యొద్ద ఉన్న వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. వర్డ్ వాజ్ గాడ్. మన లోగోలో మనం పెట్టింది అదే కదా. మన సహవాసం పేరేంటి? వాక్యమై ఉన్న దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు కనబడుతున్నాడు, వాక్యమై ఉన్న దేవుడు కనబడుతున్నాడు. దేవుడికి ఒకసారి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెబుదాం. దేవుడు కనబడుతున్నాడు, వాక్యమై ఉన్న దేవుడు కూడా కనబడుతున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద. ఇది చెప్పాలి మనం. వాక్యమైన దేవుడు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను అన్నాగా. ఎక్కడ ఆ వాక్యం ఉన్నది? దేవుని యొద్ద. ఆ వాక్యం ఏమై ఉన్నాడు? అది మరి దేవుడున్నాడు, వాక్యమైన దేవుడున్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు దేవుళ్ళా? అవునుగా, ఇద్దరు కనబడుతున్నారు మనకి. స్పష్టంగా ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. దేవుడు అని ఒక ఆయన కనబడుతున్నాడు, వాక్యమై ఉన్న దేవుడు ఒక ఆయన కనబడుతున్నాడు. అంటే దేవుళ్ళు ఇద్దరు అంటే బైబిల్ ఇద్దరని చెప్పదు. మళ్ళీ దేవుడు ఒక్కడే, దాంట్లో అనుమానం లేదు. మరి ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు కదయ్యా, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? మరి ఇంకొక ఆయన వస్తాడు తర్వాత, పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అంటారు. ఇప్పుడు ఎంతకే తండ్రి ఆ దేవుడు, కుమారుడ దేవుడు, పరిశుద్ధాత్ముడ దేవుడు, ముగ్గురు దేవుడే అని పిలవాలి. ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు దేవుడే. ఎలా? ఈ విషయాలు మనం బైబిల్ తరగతుల్లో స్పష్టంగా నేర్చుకున్నాం. అవునా? దేవుడు ఎవరు అనేటువంటి అంశంలోనే మనం ఈ సంగతులు లేఖనాలలో నుంచి స్పష్టంగా నేర్చుకున్నాం. త్రిత్వం అనేటువంటి అంశంలో ఈ విషయాలు నేను మీకు స్పష్టంగా తెలియజేశాను. ఓకేనా? అంటే బైబిల్ క్లాసులకు వచ్చిన వాళ్ళు, రాసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. త్రిత్వం అనే పదం బైబిల్లో ఎక్కడుంది అని అడుగుతారు కొంతమంది. త్రిత్వం అనే పదమే ఉండనవసరంలా, కానీ బైబిల్ లేఖనాలు చెబుతున్న ప్రకారం మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు వాక్యమైన దేవుడు కనబడుతున్నాడు, దేవుడు కనబడుతున్నాడు. ఇద్దరు ఒకసాటే ఉన్నారు. ఒకసాటే ఉన్నారా? ఆ వాక్యమై ఉన్న దేవుడు ఎవరు అంటే 14వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం. ఆ వాక్యము అన్నాడు. ఆ వాక్యం అంటే ఏ వాక్యం? దేవుని యొద్ద ఉన్న దేవుడై ఉన్న వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. దేవునికి మహిమ కలుగునగాక. ఈయన ఎవరో కాదు, మన మధ్యలో నివసించాడు అని బైబిల్ చెబుతుంది. వాక్యం శరీరధారి అయి అన్నాడు. వాక్యం శరీరధారి అయి అంటే శరీరాన్ని ధరించుకున్నాడు అని అర్థం. మనం ఇప్పుడు వస్త్రాలు ఎడ ధరించుకున్నామో అంటే వాక్యం ఏం ధరించుకున్నాడు? శరీరాన్ని తొడుక్కున్నాడు. ధరించడం అంటే అదే. వాక్యం శరీరధారి అయి ఎలా? కృప సత్య సంపూర్ణుడిగా నివాసం ఉన్నాడట, మన మధ్యలో నివసించాడు. కృప అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? కృప అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఇప్పుడు ఒక తోట ఉంది. ఆ తోటలో కాయలు ఉన్నాయి కనుక చుట్టూ కంచె వేసాం. ఎవరైనా సరే ఈ తోటలో ఒక కాయ కోసినట్టు మాకు కనబడిన దొరికిన 100 రూపాయలు జరిమానా వేస్తామని చాటింపు వేశారు అనుకుందాం. 100 రూపాయలు జరిమానా అన్నారు.
సరే ఇప్పుడు ఒకడు ఆ దారిని వెళ్తా ఆ కాయలంగా చూసి వదిలిపెట్టలేక అటు చూసి ఇటు చూసి 100 రూపాయలు జరిమానా అన్నారుగా అంటే అన్నారులే అనుకుని ఎవరో చూడలేదులే అని ఆ లోపలికి వెళ్ళి ప్యాట్ మంట ఆ కాయ ఒకటి తెంచుకొని అలా బయటకు వస్తానికి ఒకడు చూశాడు. అయ్యి పలానా వాడు కాయ కోసాడు, మేము చూసాం అని అన్నాడు. తీసుకొచ్చారు. ఎరా కోసావా? కోసాను. కట్టు, నీకు తెలుసుగా, కట్ట 100 రూపాయలు కట్ట అన్నారు. 100 రూపాయలు కట్టే స్తోమత ఆడి దగ్గర లేదు. 100 రూపాయలు కట్టే స్తోమత లేదు. కట్ట 100 కట్టాలి అన్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా 100 కట్టాల్సిందే. అది సత్యం అంటే అది ఖచ్చితంగా 100 కడితేనే కుదురుద్ది. ఒకవేళ ఇంకెవరో వచ్చి ఏమయ్యా ఆడెంత ఆడు బతికెంత 100 రూపాయలు కట్టగలడా? అది నెత్తి మీద పావలా పెడితే 5 పైసలు కూడా ఎవడ కొండాడిని అంటాడు. దమ్మిడీకి పనికిరాడు అంటారు చూడు కొంతమంది. దమ్మిడి అంటే ఇది వెనకటి రోజుల్లో డబ్బులు. అటు దమ్మిడీకి పనికిరాడు. 100 రూపాయలు ఎక్కడ తెచ్చి కడతాడు ఇప్పుడు? ఏదో తెలుసో తెలియకో కోశాళ్ళు అవయ్యా. పోనే సమాజంలో ఆడిపోతారు. జాగ్రత్తగా ఉండే ఎక్కడి నుంచి పోనే పోనే అనేది కృప. అయిందేది అయిందిలే పోనేవయ్యా. అయిందేది అవ్వటం పోనేటి వెంటయ్యా. శాసనం చేశాంగా, చాటింపు వేయించాంగా. ఆ 100 కట్టాలి, అవును కదా? కట్టాలి అన్నప్పుడు కట్టడమే అంటే శిక్ష పడి తీరాల్సిందే అనేది సత్యం. పోన్లేండి అనేది కృప. ఈ రెండు కూడా సంపూర్ణంగా యేసయ్యలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. అంటే అటు సత్యము నెరవేరాలి, ఇటు కృప చూపించి వాడిని కాపాడాలి. అంటే ఏదో 100 రూపాయలు అన్నాం కానీ ప్రపంచ మానవులకి మరణం తప్పదు. ఆ మరణం నుంచి విడిపించేదే కృప. సత్యం ఒప్పుకుంటుందా? పాపము వలన వచ్చు జీతము మరణం కదా. మరణం వద్దేవద్దులే తూచ్ నేను నిన్ను కాపాడాను అనడానికి దేవుడు సత్యం ఊరుకుంటుంది ఏంటి? సత్యం ఒప్పుకోదు. మరణము జరగాలి. ఈ రెండిటిని తనలో పెట్టుకొని ఆ వ్యక్తిని విడిపించడానికి, తాను మరణం అవ్వడానికి, సత్యాన్ని నెరవేర్చడానికి, కృపను చూపించడానికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సమర్థుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈయన ఆ వాక్యము శరీరాన్ని తొడుక్కొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు, శరీరధారి అయ్యాడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను మీకు. ఎందుకంటే ఈ విషయాన్ని ఏదో త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది కానీ కాస్త వివరించుకుంటూ వెళ్దాం. మనకంత కంగారు ఏం లేదు.